రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ షార్ట్కు ముందు ఒక వీడియో పెట్టా కదా, ఆ వీడియో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీహరి అనే ఒక రైతు పొలంలో ఆ పాయింట్ ఒక 2 రోజుల క్రితం చూడడం జరిగింది. అయితే వాళ్ళు మనం సర్వే కంటే ముందు, అంటే మేము వెళ్ళడం కంటే ముందుగా చాలామంది జియాలజిస్టులు వచ్చారంట. అంటే సాంప్రదాయ పద్ధతులు వాడిరు, శాస్త్రీయ పద్ధతులు వాడిరు, అన్ని రకాల ప్రయోగాలు చేశారు. కానీ బోర్లు మాత్రం సక్సెస్ కావడం లేదు. అంటే సఫిషియెంట్ వాటర్ రావట్లేదు, అసలు కనీసం ఆఫీస్ వాటర్ కూడా రావట్లేదు. ఒక దగ్గర ఏకంగా 750 ఫీట్ల లోతు కూడా డ్రిల్లింగ్ చేయడం జరిగింది, కానీ వాటర్ అయితే రాలేదు. అయితే వాళ్ళకి అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు, అంటే అరూరు ప్రాంతంలో, ఒలిగొండ మండలం అరూరు ప్రాంతంలో నేను ఈ మధ్యకాలం చూసిన బోర్లు మంచి సక్సెస్ అయినాయి. మంచి ప్రతి బోరు 2 ఇంచుల వాటర్ పడింది. ఈ మధ్య ఒక బోరు ఫెయిల్ అయింది. అంటే అది అక్కడ మొత్తం షీటాక్ ఉంది, అక్కడ ఫ్రాక్చర్స్ లేవు, వద్దని చెప్పినా కూడా వాళ్ళు వేసుకున్నారు, ఫెయిల్ అయింది వెంకటాపురం అనే గ్రామంలో. అయితే ఈ జంగారెడ్డిపల్లిలో మొత్తం సైట్ అంతా నేను విజిట్ చేసిన తర్వాత అంతా ఎర్ర నేల ఉంది. ఎర్ర నేలలో పొరాసిటీ ఉంటుంది, పరిమళ వాటర్ని తీసుకుంటుంది, ఇస్తుంది వాన నీటిని. కానీ అక్కడ మాత్రం ఫ్రాక్చర్స్ డెవలప్ కాలేదు. నాకున్న అనుభవం ప్రకారం నేను మ్యాప్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫీల్డ్ విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ అవుట్ క్రాప్ కనపడింది. ఆ అవుట్ క్రాప్ మధ్యలో ఒక జాయింట్ అనేది డెవలప్ అయింది. ఆ జాయింట్ డెవలప్ అయినప్పుడు ఈ జాయింట్స్లలో వాటర్ అనేది నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. నా వీడియోలు ఎక్కడ చూసినా కూడా జాయింట్స్, ఫాల్స్, ఫోల్డ్స్, ఫ్రాక్చర్స్, లీనమెంట్స్, అక్యుఫర్ జోన్స్ అనేది మాట్లాడుతుంటాయి. ఎందుకంటే జియాలజీలో ఏ రాయిని చూసుకుని ఉండేది ఇవి తప్ప వేరే ఉండవు. డైక్ ఉంటుంది, డైక్ పై భాగంలో, కింది భాగంలో ఒక విధంగా, క్వార్జ్ వెనుక ఒక విధంగా, అంటే ఇగ్నియస్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, రాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, మట్టి ఏ విధంగా ఉంది, మట్టిలో రకాలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా మీ భూములలో అవుట్ క్రాప్స్, అంటే ఎక్స్పోజర్ రాక్ బాడీస్ మనకు కనుక అనిపించినట్లయితే అక్కడ ఎక్కువ ప్రియారిటీగా నేను తీసుకుంటాను సర్వే చేస్తున్నప్పుడు. అక్కడ ఆ జాయింట్ మధ్యలో నేను జియో స్కానర్ సహాయంతో డెప్త్ కనుక్కుంటే అక్కడ మనకు 250 ఫీట్ల లోపు మంచి ఫ్రాక్చర్ జోన్స్ కనపడేది. అందువల్ల దాన్నే డ్రిల్లింగ్ చేయించాను. ఇంచున్నర వాటర్ వచ్చింది. అంటే వాళ్ళు ఈ 18 ఎకరాల స్థలం ఉన్నా కూడా అసలు కనీసం ఇంచున్నర కదా వాటర్ రావట్లేదు. నేను సంతోషించేది అంటే మనం వెళ్ళినందుకు ఒక పాయింట్ ఇవ్వడం వలన అది రేపు వర్షాలు పడితే మంచిగా వాటర్ ఈల్డింగ్ వచ్చే అవకాశం లేదు. మొత్తం బండ మీద డ్రిల్లింగ్ చేయించాను. కావాలంటే పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అతని పేరు శ్రీకాంత్. ఫర్ మోర్ వీడియోస్